కరీంనగర్ శివార్ ప్రాంతంలో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా కబ్జాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. రేకుర్తి శివార్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ గత కొంతకాలం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఎన్ని ఎకరాలు, ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. వీరి యొక్క మనతో మాట్లాడడానికి అడ్వకేట్, అలాగే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు ఉన్నారు, మారుతున్నారు. చెప్పండి, ఇంకా ఏం జరుగుతుంది అసలు రేకుర్తి శివార్ ప్రాంతం? కరీంనగర్ మున్సిపల్ పరిధి సార్. ఇది 2019 సంవత్సరంలో రేకుర్తి కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో విలీనమైంది. ఇది విలీనం కాకముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి సమయం నుండి కూడా మేము ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాలకు గురవుతున్నాయని సంబంధిత తహసీల్దార్ గారి నుండి జేసీ గారికి కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అనేక మార్లు ఈ 10 సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు 2007 సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 ప్రకారంగా అమ్మకాలు కొనకాలు జరిగితే అంటే బదిలీ నిషేధ చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్మకూడదు. వారు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో అక్కడ అన్ని రికార్డ్స్ పరిశీలించిన అనంతరం అందరికి నోటీసులు ఇచ్చి, అందరికీ రాష్ట్రం అంతా కూడా నోటీసులు ఇచ్చి, అదేవిధంగా మా రేకుర్తిలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు అమ్ముకున్నటువంటి ఎస్సీ నేతగాని కులస్తులకు సంబంధించినటువంటి భూములకు, అదేవిధంగా మా దగ్గర ఎస్సీ మాదిగ కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళంతా కూడా చదువురానటువంటి పేద నిరుపేద ప్రజలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైంది ఇక్కడ? ప్రస్తుతం ఇప్పుడు రేకుర్తిలో 133 సర్వే నంబర్, 132 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మేము ఈరోజు నిన్న నుండి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంబంధిత తహసీల్దార్ కొత్తపల్లి మండలం తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారు ట్రైనింగ్లో ఉన్నారట. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని నిలుపుదల చేయమని మేము చెప్పడం జరిగింది. అయితే మేము వాట్సాప్ మెసేజ్లో కూడా వారికి తెలియజేయమని ఫోన్లో మాట్లాడినాం. వారు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము అక్కడ పోయి మ్యానీ హ్యాండిల్ చేస్తామా? మరి ప్రభుత్వం రక్షించవలసినటువంటి బాధ్యత కింది స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఉంటుంది, తహసీల్దార్ గారికి బాధ్యత ఉంటుంది. వారు ఒక మండల మెజిస్ట్రేటు. అక్కడ మరి అనేక మంది పేద ప్రజలు అంటే ఎవరు ఆక్రమణ చేస్తున్నారని చెప్పేసి మీరు గుర్తించడం జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇది దాదాపు ఒక 20 ఇయర్స్, నియర్ అబౌట్ 20 ఇయర్స్ నుంచి ఈ అన్యాక్రాంతమవుతున్నటువంటి పరిస్థితి కాలక్రమంలో. ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి, చాలా గవర్నమెంట్ భూమి కనబడితే కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సార్ ఇక్కడ ఈ 132, 133 మరియు 172, 172 సర్వే నెంబర్లో 4 ఎకరాల 14 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనంలో చేసుకున్నట్టు పంచనామయుక్తంగా ఆ రెవెన్యూ రికార్డులు నమోదై ఉంది. వారందరికీ కూడా 401 2007 సంవత్సరంలో నా ఫైల్ని కనుక ఓపెన్ చేసినట్టు తప్పకుండా వారికి తహసీల్దార్ గారు కానీ అంత సంబంధిత రెవెన్యూ అధికారులందరికీ తెలిసిన అంశమే ఇది. మేము ఏమంటున్నామంటే అక్కడ నిరుపేదలు, ఈ ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది, ఇల్లు లేని వాళ్ళు, ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు, అద్దె ఇళ్ళలో ఉండి పిల్లల్ని చదివించలేని అనేకమైనటువంటి దైనందిన స్థితిలో అక్కడ దాదాపుగా ఇది ఒక 4 ఎకరాల 14 గుంటలు, అదొక 10 ఎకరాల పై చిలుకు సార్. అంటే ఎంత వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం? ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం పట్టలాండ్లో ఏది ఉంటే అక్కడ 10-15 లక్షలు రోడ్లు తీసి అమ్ముకుంటే ఆ విధంగా రేట్లు ఉన్నాయి సార్. ఈ పట్టభూమి ప్రభుత్వ భూమి అనేది తేడా లేదాడ. ఒక గ్రామ పంచాయతీలో కొన్ని హౌస్ నెంబర్లు ఇచ్చారు, వాటిని అమ్మేసుకున్నారు వాళ్ళు. కొందరు ఇప్పుడు కంపౌండ్ పెట్టి స్వాధీనం చేసుకున్నట్టున్నది. అదంతా కూడా అన్ని అధికారులకు తెలుసు, ప్రభుత్వ అధికారులకు. ఇప్పుడు ప్రస్తుతం కూడా కొందరు ఇట్లా మున్సిపాలిటీ అయినా కూడా ఇల్లు నెంబర్ తెచ్చుకొని, ఆ ఇల్లు నెంబర్ తెచ్చుకున్న తర్వాత మేమేమంటున్నామంటే ఇల్లు నెంబర్ ఇచ్చేది ఉంటే ప్రభుత్వ భూమి పట్టభూమిగా మారిపోతుందా? పేదలకు చెందవలసినటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సిన స్థలాలన్నీ కూడా కబ్జాలు అయిపోతుంటే మరి జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులంతా ఏం చేస్తున్నారని నేను ఒక పౌరుడిగా, ఆ గ్రామ పౌరుడు డిమాండ్ ఏంది? నా డిమాండ్ ప్రధానంగా పేద ప్రజలకు ఆ భూములు మన ఇళ్ల స్థలాలకు వంచాలా, నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇండ్లు కట్టించే విధంగా ఈ యొక్క ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆక్యుపై చేస్తారో ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, భూ ఆక్రమణదారులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ యొక్క కన్స్ట్రక్షన్లు అన్నీ కూడా నిలుపుదల చేసి ఇవన్నీ కూడా పేద ప్రజలకు వంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను, మరి తెలియజేసుకుంటున్నాను. సో మొత్తం మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కావచ్చు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళారు, ఎంత భూమి ప్రభుత్వ భూమి ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, మొత్తం డాటా గ్యాదర్ చేశారు.
భూముల ధరలకి రెక్కలు వచ్చినటువంటి నేపథ్యంలో పేదలు అర్హులైనటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చేలా భూ కబ్జాదారుల కోరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం వీరి పోరాటం ఏ మేరకు ఫలిస్తుంది. ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.